ఓకే. ఈ సైకో అనే పేరు ఎందుకు వచ్చింది? చంపడం. అసలు అమ్మాయిల పైన మీ ఒపీనియన్ ఏంటి? ఒకరిని లవ్ చేసుకుంటా ఇంకొంతోని ఫోన్ మాట్లాడుకుంటా. ఫైల్ వన్ అనుకుంటున్నారా? నేను కొంతమంది సో మీ సైడ్ లవ్ ఫెయిల్యూర్స్ అట్లాంటివి ఏం లేవంటారు అయితే? ఆమె అట్లా చేసింది కాబట్టి ఆమె సో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి లైఫ్లో? ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అంటే అంత టార్చర్ ఏం చేసింది మిమ్మల్ని? టార్చర్ ఏముంది, ఒక అబ్బాయి సిన్సియర్ లవ్ చేస్తే వాడిని కాదనుకోని ఇంకొక దగ్గర ఇప్పటి వరకు మిమ్మల్ని ఒక అమ్మాయి మోసం చేసింది కదా, మరి మీరు ఎవరిని మోసం చేయలేదా? అంటే ఆ మొక్కతే బ్యాడా, మీరు బ్యాడ్ కాదా? నేను ఎవరిని మోసం చేయాలంటే మీ మమ్మీ మీకోసం ఏడ్చిన రోజు ఉందా? ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా? బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే E96 టీవీని సంప్రదించండి. హాయ్ హలో, వెల్కమ్ టు E96 ఎంటర్టైన్మెంట్. నేను మీ సౌమ్య. ఈరోజు మన ముందు సైకో చింటూ, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. హలో. సో సైకో చింటూ, అసలు ఏంటి ఈ సైకో చింటూ? సైకో అనేది ఏం లేదు, చింటూ. చింటూ అంతే. చింటూ అనేది నిక్ నేమా లేకపోతే? నిక్ నేమే. అంటే ఇక అందరికీ చింటూ అనే తెలుసు. నా రియల్ నేమ్ వచ్చేసి సోహిత్. సోహిత్. ఓకే. సోహిత్ రియల్ నేమ్. మరి చింటూ అని? చింటూ అంటే ఇంటికాడ మమ్మీ కూడా పిలిచేది, డాడీ పిలిచేది, అట్లనే ఇన్స్టాలో పెట్టుకున్నా అదే ఎక్కువ ఇప్పుడు. ఇక నా రియల్ నేమ్ ఎవ్వరికి తెలియదు, స్కూల్లో కూడా ఎవ్వరికి తెలియదు, అటెండెన్స్ వేసే సార్కు తప్ప. అంటే స్కూల్లో ఏమన్నా అప్పటి నుంచి కూడా చింటూ అనే ఉండే. ఫస్ట్ పెట్టిన పేరే చింటూ నాది ముద్దుగా. తర్వాతకి ఇక స్కూల్లో పోయినాక సోహిత్ అని పెట్టారు. ఇక దోస్తుల సర్కిల్లో తిరుగుతుంటే ఇక 2-3 చింటూలు ఉంటారుగా, అట్లా ఎవర్రా అంటే అట్లా సైకో చింటూ అట్లా అనేసి అట్లా పేరు వచ్చి అదే పెట్టుకున్నా. ఓకే. ఈ సైకో అనే పేరు ఎందుకు వచ్చింది అసలు మీకు? అంటే ఏదైనా అందరికంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తా. అందరికంటే డిఫరెంట్గా ఆలోచిస్తా అంటే చంపడం దానికి దీనికి సైకో కాదు, అట్లా కాదు. కేవలం అంటే కొంచెం అందరికంటే ఒక 10 మంది ఉంటే వాళ్ళకంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తా. ఓకే, డిఫరెంట్గా ఆలోచిస్తారు. కొంచెం లాంగ్వేజ్ కూడా చాలా చేంజ్ ఉంటుంది. అవతల వాళ్ళు ఏం మాట్లాడుతారో దాన్ని బట్టి నా రియాక్షన్ ఉంటుంది. ఓకే. వాళ్ళు మనం చూసి ఏమనుకుంటారు అనేది కూడా క్యాచ్ చేయగలుగుతా ఆటోమేటిక్గా. ఓకే. రీల్స్ చూస్తున్నాం కాబట్టి అందులో అర్థమైపోయింది మాకు నిజంగా నా సైకో అనే పేరు ఎందుకు పెట్టారంటే ఇందుకే పెట్టిర్లే అనుకున్నాను నేను కూడా. సో రీల్స్ ఎక్కువ మమ్మీ గురించి కొన్ని ఉన్నాయి, అవును, లవ్ గురించి కూడా కొన్ని ఉన్నాయి, ఎస్పెషల్గా అమ్మాయిల గురించి. ఏంటి అసలు అగెనెస్టా మీరు? అగెనెస్ట్ అని ఏం కాదు, అందరి గురించి చెప్తారు, అట్లా చేసేటోళ్ళనే అంటారు. అసలు అమ్మాయిల పైన మీ ఒపీనియన్ ఏంటి? మంచోళ్ళు అంటారు, మంచోళ్ళని తిడతారా? అంటే మళ్ళీ నేను అందరిని అంటలే మంచోళ్ళని. నా ఒపీనియన్ వచ్చేసి మంచోళ్ళ మీదనే. వాళ్ళు మంచోళ్ళ అమ్మాయిలు అంటే అదొక రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే, వాళ్ళు మంచోళ్ళు అంతవరకే. ఇక వేరే వాళ్ళ గురించి ఒకరిని లవ్ చేసుకుంటా ఇంకొంతో ఫోన్ మాట్లాడుకుంటా ఇంకొంతో ఇలా తిరుక్కుంటుండేటోళ్ళ వాళ్ళకి డైలాగులు అయితే నేను కొట్టేది. సో ఇప్పుడు మీరు ఇట్లా డైలాగులు చెప్తే మరి అందరు మిమ్మల్ని అనుకుంటారో ఆబ్వియస్లీ. నేను అందరు కలిపి అంటలే, ఎవరైతే అట్లా చేస్తారో వాళ్ళకైతే నేను పక్కా చెప్తున్నా. సో మీ సైడ్ లవ్ ఫెయిల్యూర్స్ అట్లాంటివి ఏం లేవంటారు అయితే? నా సైడ్ నుంచి వచ్చిరు పోయిరు అయిపోయింది. ఉన్నాయి. అయితే ఎన్ని ఇయర్స్ లవ్ మీది? అది చాలా రోజులు అవుతుంది వదిలేసి కూడా, అయిపోయింది. ఆమె అట్లా చేసింది కాబట్టి ఆమె లెక్క ఉన్నోళ్ళ కోసం, అంటే ఆమె లెక్క ఉన్నోళ్ళ కోసం కూడా కొడుతున్నా. ఏంటి అసలు మీ లవ్ స్టోరీ? నన్ను చేసుకుంటా వేరే వాడిని చేసుడు, మా ఇద్దరిని చేసుకుంటా ఇంకొంత చాట్ చేస్తాడు. అవునా? చాలా చేసిన. ఓకే. సో అందుకోసం నా 10th అయిపోయి నా 9thలో పరిచయం అయింది. 10th వరకు అంత తెలియదు నాకు లవ్ అంటే. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాగా ఎడిక్ట్ అయిపోయినా. డిగ్రీ అంటే నేననే కాదు, ఆల్మోస్ట్ ఈ రోజులలో యూత్ అందరూ సెకండ్ ఇయర్ పోగానే ఆపేస్తారు. దానికి కారణం అమ్మాయిలు. అంటే అందరు, కొంతమంది ఏమో ఎంకరేజ్ చేస్తారు, ఇంకా చదువురా, మా ఇంట్లో ఒప్పుకుంటారు, ఇంకా చదువుతా, అట్లా ఉంటారు. కొంతమంది ఏమో ఇట్లా చేయడం వల్ల వాని తెలియకుండా వీని తెలియకుండా వాని లవ్ చేయడం వల్ల ఇక వాళ్ళకి ఈ లవ్ చేస్తుండే ఏం చేయాలో అర్థం కాక సిగరెట్ల అలవాటు, మందు అలవాటు, ప్రతి ఒక్కటి అమ్మాయిల వల్లనే. ఒక అబ్బాయి మంచి చేసినా చెడు చేసినా దాని వెనుక ఉండేది అమ్మాయి.
సో ఇప్పుడు ఏదో సాంగ్ ఉంది చూసారా, ఆడాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన, ఆ టైప్లో ఉంది ఇప్పుడు మీ స్టోరీ, అంతేనా? అంతే. ఓకే. సో మీరు ఇప్పుడు ఆ అమ్మాయి కోసం అడిక్ట్ అయిపోయాలా అన్నారు కదా, ఏ రోజైనా ఆ అమ్మాయి కోసం ఎస్పెషల్గా మళ్ళీ ఏమైనా ప్రయోగాలు చేశారా? అంత లేదు, అట్లేం లేదు కదా, లైఫ్ ఇప్పుడు ఓకే కదా? ఫుల్ ఓకే. అసలు ఆమె జోలికి కూడా పోతలే, ఆమె ఊరో తెలియదు ఇప్పుడు నాకు. అయిపోయింది అది, ఇప్పుడు అయిపోయింది. నా ఇంటర్ వరకే లాస్ట్. ఆమె కంటే ఇంపార్టెంట్ నా ఫ్యామిలీ అని నాకు అర్థమైంది, నేను లైట్ తీసుకున్నా. రియలైజ్ అయ్యారనమాట లాస్ట్కి. సో ఇప్పుడు లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద ఒపీనియన్ అంటే వేస్ట్. వేస్ట్ వేస్టా? వేస్ట్. ఓకే. సో జెన్యున్ లవ్ అంటే ఒకటే నాకు తెలిసినది లవ్. ఇప్పుడు ప్రజెంట్ నాకు తెలిసిన లవ్ అంటే ఒకటి మమ్మీది, ఇంకోటి డాడీది, ఇంకోటి మన ఫ్యామిలీ మెంబర్స్, తమ్ముడే కానీ అక్కే కానీ రిలేషన్స్, అంతవరకే లవ్. పూరీల లవ్ అంటే ఫ్రెండ్స్ సర్కిల్ వరకే లవ్, కానీ ఇక అది వేరే విధంగా లవ్ అయితే నడవదు. అది బెస్టీస్ లవ్ అనమాట, కేవలం అది. అంతే అంతే, బెస్టీస్ లవ్. డాల్ లిటిల్ ప్రిన్సెస్. డాల్ లిటిల్ ప్రిన్సెస్ గురించి అది డైలాగ్ చెప్పారు కదా, ఒక డైలాగ్ చెప్పండి, బూతులు లేని చెప్పండి కొంచెం. బూతులు లేకుండా నా డైలాగే లేవు. ఇప్పుడు నేను ఆ డైలాగులు అడగలేను లైవ్లో. బూతులు లేకుండా డైలాగ్ లేవు. ఎందుకని అట్లా మీరు అనుకుంటారా, బూతులు ఉండాలి పక్కన నేను మాట్లాడే డైలాగ్లో అని ఏమైనా? అట్లానే ఏమి ఉండదు, కానీ నిజానికి వాళ్ళకి ఎట్లా చెప్పాలో అట్లా చెప్పాలని అంతే. సో ఇప్పుడు మీరు ఇట్లా చెప్పారు కదా, మీరు చెప్పడం వల్ల ఆ అమ్మాయి మారింది అని మీరు అనుకుంటున్నారా? సో పోనీ ఆ అమ్మాయే కాదు, ఎవరైనా మారారు అని మీరు అనుకుంటున్నారా? ఆ అమ్మాయిలు మారినా మారకపోయినా వాళ్ళు ఇళ్ళనన్నా పడదచ్చినా నాకు సంబంధం లేదు. ఒక వేరే అబ్బాయి, నా లెక్క మోసపోయిన అబ్బాయి ఇంకా సూసైడ్ చేసుకున్నాడు, చేతులు పోసుకున్నాడు, గంజాయి అలవాటు చేసుకున్నాడు, సిగరెట్లు మందు అలవాటు చేసుకున్నాడు, ప్రతి ఒక్కటి అలవాటు చేసుకుంటారు. అంటే ఒక అమ్మాయి వదిలేయంగానే ఏం చేయాలో తెలియక అట్లా చేసుకోకుండా 100లో ఒక్కడని ఉంటాడనే ఉద్దేశం అంతే. ఓకే, 10 మందికి మీ వీడియో యూస్ఫుల్ అవ్వాలి, కాస్త ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి అనే థాట్తో మీరు చేస్తున్నారు కదా. మరి అదే థాట్తో అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, రీల్స్ అంటే ఆబ్వియస్లీ చిన్న పిల్లల కాడ నుంచి అందరూ చూస్తుంటారు. మరి మీరు మాట్లాడే ప్రతి దాంట్లో భూత పురాణం ఉంటే మరి వాళ్ళు అవి చూసి అవి నేర్చుకోవాలా? చిన్న పోరగాళ్ళు నా వీడియోలు చూసే నేర్చుకుంటారు అంటే, మీ వీడియోలు చూసే నేర్చుకుంటారా అంటే ఇన్స్టాగ్రామ్లో సజెస్ట్ చేసేవి అది మీ వ్యూస్ చూసా మేము మిలియన్స్లో లాక్స్లో ఉన్నాయి, మరి నేర్చుకోవట్లేదని మీరు ఎట్లా చెప్పగలుగుతారు? ఆల్రెడీ వాళ్ళకి వచ్చే ఉంటాయి. మీరు అదే ఇగో ఇప్పుడు మీలాంటి వాళ్ళు కొంతమంది, మీరనే కాదు చాలా మంది ఈరోజు మనం చూస్తున్నాం, ఇన్స్టా ఓపెన్ చేయాలి అంటే పేరెంట్స్ ముందు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయలేకపోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అంటే అలాంటి స్లాంగ్ ఉంటుంది అందులో. సో మరి ఇప్పుడు మీరు అన్నారు కదా వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి ఈ టైప్లో ఉండకూడదు, అది బాగుంది మీది. కానీ ఓన్లీ 18+ అంటే నా బయోలో పెట్టలే. ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోగానే బయోలో కూడా, ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోగానే 18+ వాళ్ళు మాత్రమే నా వీడియో చూడడానికి పెడతారు అనమాట. ఓన్లీ 18+ అని పెడతా. ఓకే. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? మమ్మీ ఇంటికాడనే ఉంటుంది, డాడీ ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ చేస్తాడు. ఓకే, ఎక్కడ? అక్కడే భువనగిరి ఊర్లోనే. ఇక నేనంటే ఖాళీగానే ఉంటున్నా. ఖాళీ అంటే మళ్ళీ ఖాళీ అనుకోకండి, రీల్స్ చేస్తాడు. రీల్స్ అవి తర్వాత ఖాళీగానే ఉంటా. చెల్లె చదువుకుంటుంది, తమ్ముడు చదువుకుంటారు. ఓకే. సో మీ క్వాలిఫికేషన్? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. డిగ్రీ చేద్దాం అనుకున్నా, అమ్మాయిలు పరిచయం అయ్యారు, ఆగం అయిపోయినా. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, నాశనం అయిపోయింది అంటారు ఆడికే. ఎందుకు మరి డిగ్రీ చదవాలని? చదవలేకపోయినా అది అంతే, అట్లాంటి సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ అట్లా ఉంటుంది. సో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి లైఫ్లో? ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అంటే ఇంటి దగ్గర అనా ఎక్కడైనా? ఇప్పుడు ఇంటి దగ్గరే కావచ్చు, అంటే ఫ్యామిలీ పరంగానే కావచ్చు, మీ స్టడీ పర్పస్లోనే కావచ్చు, అండ్ ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక లవ్ విషయంలో, అదైనా కావచ్చు. ఫ్రెండ్స్ వచ్చేవారికి ముందు ఒక లెక్క వెనకొక లెక్క మాట్లాడతారు, అది అందరికీ ఉండాల్సింది. ఇక అందరు అట్లనే చేస్తారు ఆల్మోస్ట్. ఇక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే కొంచెం పూర్. సో ఆస్తులు ఉన్నాయి కానీ అవి మా తాత కాడ ఉన్నాయి, మాకు ఇవ్వలే. ఇంకా మా తాత టీచర్, ఇంకోటి స్కూల్ జెడ్పిహెచ్ఎస్ టీచరు. ఇక అది పెద్ద స్టోరీ, అది ఆయనది, మాకు ఇవ్వలే. ఇంకా ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి కానీ ఇప్పుడైతే మేము పూరే. మా డాడీ ఆస్తులు ఉన్నాయి, తర్వాత చూపిస్తారు, మళ్ళీ ఇప్పుడు చూపిస్తే మీరు కొట్టేస్తారని భయం అనమాట. లేదు అట్లానే ఏం లేదు, కానీ మాకు లేవు, మా తాతకు ఉన్నాయి. మా డాడీ సైడ్ నుంచి ఏం లేవు. అంటే మా తాత టీచరు, మా నాకు 2 నాయనమ్మలు అన్నట్టు. మా డాడీ వాళ్ళ మమ్మీ ఇంకొక 2 చేసుకోండి మా తాత. అట్లా మా తాత వేరు, మేము వేరు. డాడీకి ఏం లేవు, తాతకు ఉన్నాయి. రిచ్చే, తాత రిచ్చే. కథ మాకేం లేవు. మీకేం లేదు. సో మమ్మీ వాళ్ళు ఎంతమంది సిబ్లింగ్స్? మమ్మీ వాళ్ళు 5 మెంబర్స్.
5 మెంబర్స్. ఓకే. మమ్మీ సైడ్ నుంచి నాకు మంచి సపోర్ట్ ఉంది. మా మామ అంజీ అని చెప్పేసి, ఇంకోటి మా పిన్ని వాళ్ళు కూడా మంచి సపోర్ట్ ఇస్తారు. ఇక్కడనే ఉంటుంది ఒక ఆమె, హైదరాబాద్లో ఉంటుంది, సికింద్రాబాద్ బేగంపేట. ఓన్ హౌస్ ఆమె సపోర్ట్ చేస్తుంది, ఏం కావాలన్నా ఇస్తారు. ఇట్లా డాడీ ఇప్పుడైతే ఓకే. ఓకే. సో మీ ఇన్స్టా రీల్స్లో అంబేద్కర్ గారి గురించి చేశారు కదా, ఒక వీడియో కదా, దాదాపు 3-4 వీడియోస్ ఉన్నాయి. చాలా చేసిన, 3-4 కాదు. సో అంబేద్కర్ గారి గురించి అసలు అంబేద్కర్ గారి ఫుల్ నేమ్ ఏంటి, తన డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, అసలు ఎందుకు మీరు తనని గాడ్ అని చెప్పేసి చాలా వీడియోస్లో అదే చెప్తారు కదా. ఆబ్వియస్లీ మాకు ఎవరైనా దేవుడు ఉన్నాడు అంటే నాకు తెలిసిన దేవుడు ఓన్లీ అంబేద్కర్ గారు మాత్రమే అని చెప్పారు కదా. సో ఎందుకోసమని ఈరోజు క్యాస్ట్ ఫీలింగ్ లేదు అంటే దానికి కారణం ఆయనే. అట్లా అని చెప్పేసి నాకు ఆయన గురించి పెద్దగా ఏం తెలియదు. వాళ్ళు వీళ్ళు అనుకుంటుంటే ఇన్నవి బట్టే నేను డైలాగులు కొడుతున్నా అంతవరకే. సో బర్త్డే అంబేద్కర్ గారిది 1891 అనుకుంటా. 1891 ఏప్రిల్ 14. సో ఏం చేశారు మీరు ఆ రోజు? ఏం చేస్తా, వెయిట్ చేస్తున్న బర్త్డే కోసం అని చెప్పి రీల్ పెట్టారు కదా. అయ్యా ఏం చేసినాం అంటే ఇక చిన్న చిన్న పొరగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో అంటే నేను పెద్ద ర్యాలీ తీసి అవి ఇవి చేయకుండా ఉన్న చిన్న పొరగాళ్ళనే అంటే కేకులు తెచ్చి దండాలు తెచ్చి విగ్రహాలకి చేపించిన. నెరి చిల్లర చేయకుండా గలీజ్గా చేయకుండా ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు. సో ఆ రోజు మీరు ఎవరికైనా ఏమైనా చెప్పడం జరిగిందా అంటే అంబేద్కర్ గారి గురించి? ఎందుకు అంటే చాలా మందికి చిన్నపిల్లలకు తెలియదు. సో ఆ రోజు మనం అక్కడికి వెళ్ళి ర్యాలీ చేస్తున్నామే కానీ, లేకపోతే అంబేద్కర్ గారిని పూలదండలు వేసి ఇలాంటివి చేస్తున్నామంటే అసలు ఎవరో తెలియని వాళ్ళకి మనం చెప్పాలి తన గురించి. అట్లా చెప్పే ప్రయత్నం చేశారు? ఎందుకంటే ఎవరు అడగాలి. ఓకే. అడిగితే చెప్పు, నేను ఏదో నాకు తెలిసిన వరకు చెప్పు, నన్ను ఎవరు అడగాలి నేను చెప్పాలి. ఓకే. సో మీరు పొలిటికల్ పరంగా కూడా వీడియోస్ చేశారు కదా. పొలిటికల్ ఏ పార్టీ ఇష్టం మీకు అసలు? కాంగ్రెస్ పక్క. కాంగ్రెస్ ఎందుకని? ఇక అది మా తాతల నుంచి అప్ప నుంచి కూడా ఇక అదే ఉండే ఇష్టం. డాడీ మధ్యలో టీఆర్ఎస్ పోయిండు. ఇంకో హైలైట్ ఏంటంటే డాడీ టీఆర్ఎస్ నేను కాంగ్రెస్. ఓ, ఒకటే ఇంట్లో 2 పార్టీస్ అనమాట. సో ఎందుకని మీరు కాంగ్రెస్కి సపోర్ట్ అంటే ఇష్టం? అభిమానం. దేనికోసం అభిమానం? ఇప్పుడు తెలంగాణ అంటే చాలామంది చనిపోయారు, తెలంగాణ కోసం పోరాటం చేశారు కాబట్టి తెలంగాణ అంటే అభిమానం అని చెప్పి చాలామంది చెప్పడం విన్నా. మరి కాంగ్రెస్ గురించి? ఒక్కొక్కరికి కొంతమందికి సినిమా హీరోస్ ఇష్టం ఉంటుంది. అట్లా నాకు రేవంత్ అన్న అంటే కొంచెం ఇష్టం అంతే. దాన్ని ఆయన ఇష్టంతో నేను కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నా. నాకు ఏం రూపాయి పెట్టలే, ఎవరు నా ఇంట్లోకి ఏం తెచ్చేయలే, ఏమైనా అభిమానం అంతే. గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చాయా మీకు ఏమైనా? ఏమి రాలే. మా డాడీ గవర్నమెంట్ జాబ్ కదా, మాకేమి ఇయ్యరు. ఓకే. సో ఇప్పుడు మీ సిస్టర్ కూడా చదువుతున్నారు, మరి మీరు ఎందుకు కంటిన్యూ చేయలేకపోతున్నారు? ఇప్పుడు చెప్పినా కదా, ఓపెన్ అట్లీస్ట్ ఓపెన్ పక్కా చేస్తా. ఓపెన్ డిగ్రీ చేస్తా. ఇప్పుడు నా డిగ్రీ మొత్తం అయిపో. ఓకే. ఇంటర్లో మీ లైక్ అంటే ఏ సబ్జెక్ట్స్తో తీసేసుకున్నారు? గ్రూప్ సిఈసి. కానీ కాలేజ్ పోలే ఈ రోజు వరకు. సిఈసి అంటే మళ్ళీ మీరు ఫుల్ ఫామ్ అడిగితే మళ్ళీ చెప్పకండి. అట్లేం కాలేజ్కి పోలే ఇంతవరకు. సిఈసి తీసుకున్నాక కాలేజ్ పోలే. డైరెక్ట్ ఏం నేర్చుకున్నారు మీరు అసలు కాలేజ్లో? ఏం నేర్చుకోలే. 10th అయిపోగానే కాలేజీకి ఒక్కరోజు పోయి అడ్మినిస్ట్రేషన్ చేయరోజు, తర్వాత కాల్ టికెట్ తీసుకొచ్చుకున్నాను. అంతే, ఏం నేర్చుకోలే. ఎంత వచ్చింది అసలు? బ్యాక్లాగ్స్ ఉన్నాయి మొత్తం అందులో? ఏం లేవు, బ్యాక్లాగ్స్ లేవు కదా. ఎంత జీపీ వచ్చింది? ఐ మీన్ ఎన్ని మార్క్స్ వచ్చాయి? అన్ని 35 అన్ని పాస్. ఓ, బార్డర్ పాస్ అనమాట. 10th లో 8.5 వచ్చింది. 10th లో బాగానే చదివారు. ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి మీది? ఫేవరెట్ అని ఏం లేదు, చదివే ఇష్టం ఉండదు నాకు. చదివే ఇష్టం ఉండదా? అసలు అబ్బాయిలకి ఎందుకు అంత అంటే కొంతమందికి అబ్బాయిలకి చదువు ఎక్కువ ఇష్టం ఉండదు, అమ్మాయిలకి ఎక్కువ ఇష్టం ఉంటుంది, అంతే కదా? అమ్మాయిలకి ఇష్టం అది, ఎందుకంటే అబ్బాయిలని ఏం చేయాలని చదువుకుంటారు. స్కూల్కి వెళ్తే అబ్బాయిలు చదువుకోం కాబట్టి ఇంతవరకు వచ్చినాం మోసపోతూ. కాదు, స్కూల్కి వెళ్తే స్కూల్లో అబ్బాయిలు ఇలా మోసం చేయండి, అలా మోసం చేయండి అని ఇలాంటి సబ్జెక్ట్స్ ఏమైనా నేర్పిస్తారా? నేర్పారు కానీ కొంచెం చదువుకున్న వాళ్ళకి ఎక్కువ తెలివి ఉంటుంది కదా, అది అమ్మాయిలు ఎక్కువ చదువుతారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ తెలివి ఉంటుంది అబ్బాయిల కంటే. జోక్, నిజంగా జోక్. ఓకే. సో ఇప్పుడు ఫ్రెండ్స్ గురించి మీరు వీడియోస్ చేశారు, సో ఫ్రెండ్స్ పైన మీ ఒపీనియన్? మంచోళ్ళూరు చెడ్డోళ్ళూరు అలా. సో మీ ఫ్రెండ్స్ ఎలా అంటారు? నా ఫ్రెండ్స్ మంచోళ్ళు. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పండి. ఉన్నారు ఇక మంచోళ్ళు అంటే వాళ్ళు వీడియో చూస్తారని చెప్పి. నాకు ఆపదంటే టైం కాదుకోకుండా కానీ వస్తారు, అదే టైంలో రాకుండా వెనక ముందు అయినా కానీ ఆపదంటే వస్తారు, పక్కా వస్తారు. ఓకే. సో మీ బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని గొడవలు వచ్చినా ఏమొచ్చినా మీతోనే ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా?
నాతోనే ఇప్పటివరకు ఉన్నదంటే ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిందిగా ఓకే. ఎన్ని ఇయర్స్ బాండింగ్ ఉండే మీది? చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి ఉండే. సో ఇప్పుడు సడన్గా అట్లా అయిపోయింది. ఎలా అయిపోయింది అసలు యాక్సిడెంట్? పెళ్ళికి పోయి వస్తుంటే యూటర్న్ కాడ వేరే బైక్ వచ్చిందట. ఓకే. ఆయనే ఉండే. ఇంకో మాకు నేను హాస్టల్లో కూడా చదువుకున్నా, అక్కడ కూడా ఫ్రెండ్స్ ఉండే, మంచిగానే ఉండే. గోడలు దుంకడం అట్లాంటివి ఏం లేవు కదా? చేసేది. ఓ వెరీ గుడ్. అదే పని కదా మాకు హాస్టల్ పోయిందే అందుకే. ఓకే. హాస్టల్ పోయిందే గోడలు దుంకనికంటూ. ఓకే. చేసేది, అన్నీ చేసేది. సో ఇప్పటివరకు ఇప్పుడు అంటే అంతకుముందు అంటే లైఫ్లో ఇప్పుడు నువ్వు ఇన్స్టా స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 1 year. 1 year అవుతుంది కదా. అంతకుముందు నీకు ఇన్స్టా లేదు, ఈ ఫేమ్ లేదు, లేదు. అంటే వైరల్ కూడా కాలేవు అప్పుడు, వీడియోస్ లేవు కాబట్టి. సో అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? ఏం లేదు, అట్లనే ఉన్నా. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్గా మీరు మారక ముందు, మారిన తర్వాత? మారక ముందు ఏం లేదు, మారిన తర్వాత కూడా ఏం లేదు. కాకపోతే బయటికి పోతే కొంచెం గుర్తుపడుతున్నారు అంతే. సో ఇప్పుడు అంటే అప్పుడు అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ఎంతమంది ప్రపోజ్ చేశారని? అంత లేదు మనకి. ప్రపోజ్ చేయలేరు, ఫస్ట్ రిక్వెస్ట్లు కూడా యాక్సెప్ట్ చేయని వచ్చి. ఇన్స్టా ఓపెన్ చేసి తెలుస్తుంది అసలు ఎంతమంది ప్రపోజల్స్ పెట్టారు అనేది. ఏం ఉండవాళ్ళ రిక్వెస్ట్లోనే ఉంటారు. రిక్వెస్ట్లోనే ఉంటారు. సో మీరు ఇంతగానం చాలా అంటే స్లాంగ్ వల్గర్గా యూస్ చేస్తుంటారు కదా. సో కామెంట్స్ అంటే ఆల్మోస్ట్ మంచిగానే వస్తాయి. ఒకవేళ నేను కొట్టిన డైలాగు వాళ్ళ పిల్ల కూడా అట్లనే అయ్యి ఉంటే వానికి కోపం వస్తుంది కదా. ఎవడైతే మనం తప్పు అని చూపిస్తామో, తప్పు అని చెప్పినప్పుడు వానికి కోపం వస్తుంది. ఒకవేళ నేను గలీజ్గా ఒక పిల్ల అని కొడతా, అందరిని కాదు, ఒక పిల్లని మెన్షన్ చేసినప్పుడు వానికి కనెక్ట్ అవుతుంది. వాళ్ళ పిల్ల కూడా అట్లా దానికి కనెక్ట్ అయినాడు గలీజ్ కామెంట్ పెడతాడు. అంతే అంతే. ఓకే. టాటోస్ ఏంటి? ఈ చేతికి ఒకటి డాడా, మమ్మీ. ఓకే. డాడీ ఈడ వేరే డాడీదే కానీ గలీజ్గా ఉండే టాటో కవర్ అప్ చేయించిన తీపియలేక. అంటే బాగా రాలేదన్నమాట ఫోటో? మంచిగా రాలే. అందుకని అన్న నాకు తెలిసిన అన్ననే నాకు వేస్తాడు, తక్కువగా వేస్తాడు, ఏం తీసుకోవాలి. సో అలా వెళ్తే ప్రమోషన్స్ చేస్తుంటారా మీరు ఇన్స్టాలో? ఇంతవరకు అయితే ఎక్కువ ఏం చేయలేదు. నావి ఒకటి చేసుకున్నా, అది కూడా నాదే. ఓకే. ఎందుకు ప్రమోషన్స్ తీసుకోరా? తీసుకోవాలని ఏం లే, అలా రిక్వెస్ట్లలో చూస్తే ఒకవేళ వస్తే యాక్సెప్ట్ చేసి చేస్తా అని చెప్పగలుగుతా. చూడలే కదా, పనేం లేదు నాకు, ఖాళీగానే ఉంటా అన్నావు కదా, మరి రిక్వెస్ట్లు చూడడానికి? ఖాళీ అంటే ఇక ఇంటికాడ మమ్మీ డాడీకి ఏమన్నా పని ఉంటే వాళ్ళ కింద ఉంటాయి, ఏదన్నా పని ఉంటే చూసుకోనికి. డాడీ ఇప్పుడు పొలం ఉంది అని మా తాత మీదనే ఉంది కదా, ఇంకా వంచుకోవాలి. అంటే మా తాతలు ఇద్దరు కలిపి 10 acres ఏముందా అని చెప్పారు, నాకు కూడా తెలియదు. వాళ్ళు వంచుకుంటే మాకు ఎంత వస్తుందో ఇంకా అదేం తెలియదు. ఓకే. డాడీ జాబ్ చేస్తాడు కదా, వాళ్ళ ఆఫీస్ కాడికి అటు ఇటు ఏమన్నా వర్క్స్ ఉంటే నేను పోయి వస్తుంటే అప్పుడప్పుడు చూసుకుంటా తింటా పంత. ఓకే. మీరు చెప్పే డైలాగ్స్ ఉంటాయి కదా, ఇవి ఎవరు రాసిస్తుంటారు మీకు, లేకపోతే మీరే చెప్తుంటారు? ఎవరు రాశారు? నేనే. మీరే రాసుకున్నాడు కూడా ఏముండదు, గుర్తొచ్చినప్పుడు కొట్టుడే అంతే. సో వాయిస్ సింక్రనైజేషన్ అవన్నీ ఎట్లా చేస్తుంటారు? డైరెక్ట్ ఇప్పుడు డైరెక్ట్ ఫోన్ పెడతా, కొట్టి తర్వాత ఎడిటింగ్లో ఇంకా కొంచెం సౌండ్ పెంచుకుంటా. అంతేనా? ఓకే. సో ఇప్పుడు నార్మల్గా మీ వీడియో వైరల్ అయిన రీల్ ఏంటి? ఆల్మోస్ట్ అన్నీ అయినాయి. అంటే స్టార్టింగ్ ఒక రీల్ బాగా వైరల్ అయి ఉంటుంది కదా, అది ఫస్ట్ రీల్స్ చేసేటప్పుడు ఆకాశంలో ఉంటుంది మబ్బు, మా దోస్తుగాడు తాగుతాడు అమెరికన్ క్లబ్ అని ఒకటి కొట్టిన. 1.1 ఏమో పోయింది. ఇక అప్పటి నుంచి నేను వీడియోలు చేయాలనుకున్నా, అంతకుముందు తెలియదు. ఓకే. సో అలా స్టార్ట్ అయిపోయింది. ఇంక అట్లా అయిపోయింది, స్టార్ట్ చేసిన. బెస్ట్ ఫ్యాన్ మూమెంట్స్? మొన్న రీసెంట్గా హన్మకొండ పోయినా, కనీసం ఊపిరి ఆడనిస్తలేరు షాప్ ఓపెనింగ్ ఉంటే. ఓకే. సో గుర్తుపడుతుంటారు. అన్న నువ్వు డైలాగ్ కొడతావు అన్న, పూలకు పిచ్చెక్తావు, నీ డైలాగ్ చూస్తా అంటారు. ఓకే. మంచిగా అనిపిస్తుంది ఆ రోజు. సో ఇప్పుడు కొంతమంది రెస్పెక్ట్ గర్ల్స్ అని చెప్పి కూడా మీరు క్యాప్షన్స్ పెట్టి కొన్ని రీల్స్ చేశారు కదా, ఒకసారి డైలాగ్ చెప్పండి. అందులో బూతులు ఏం లేవుగా? బూతులు అంటే నార్మల్ ఉంటాయిలే కానీ అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పేసి. కన్నా బిడ్డను కూడా కామం కళ్ళతో చూసే కొడుకులు ఉన్నారు, గర్ల్స్ కొంచెం చూసి జాగ్రత్తగా ఉండండి ఒకటి కొట్టిన, అది బాగా పోయింది. ఓకే. అంటే మీకు ఈ థాట్స్ అని ఎట్లా వస్తాయి? అంటే వీళ్ళ గురించి చెప్పాలి, వాళ్ళ గురించి చెప్పాలి, పబ్లిక్లో తిరుగుతాగా, పబ్లిక్ ఏం ఫేస్ చేస్తున్నారో తెలుసుకొని వాటిపైన మీరు చేసేస్తుంటారు. అలా పక్కన ఉంటాం, 10 మందితో తిరిగినప్పుడు ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. వాడు నాతో ఏం మాట్లాడుతుంది, నేను వానితో ఏం మాట్లాడాలి, వాడి మైండ్ సెట్ ఎట్లుంది, అదే నేను అబ్జర్వ్ చేసేది. అంతే. ఓకే. సో ఇప్పుడు ఇంతవరకు మీరు మీ లైఫ్లో మొత్తం
ఎప్పుడు మీకు చాలా బాధ అనిపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి? ఐఫోన్ కొనేటప్పుడు ఐఫోన్ కొనేటప్పుడు ఎందుకు? ఇంట్లో పైసలు ఇవ్వలే. అదేంటి ఐఫోన్ మోడల్ ఏంటి? 13. ఐఫోన్ 13. ఓకే. ఇంట్లో పైసలు ఇవ్వలే, గంత పెద్ద ఫోన్ ఎందుకు నీకు, తిని తిరిగేటోనికి ఫోన్ ఎందుకు ఇంట్లోనే ఉంటావు, పని చేయవు అంటే, లేదు నేను కొనాలి అని చెప్పి నేనేం పని చేస్తలేను కానీ కొనాలి. డాడీ జాబ్ చేస్తుండు, ఇంటికాడ ఆటో ఉంటుంది, అంటే అప్పుడప్పుడు ఖర్చులకు పోతాడు డాడీ ఎట్లా జాబ్ చేస్తాడు కదా, డాడీకి తెలియకుండా అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి అంటే డాడీ తెలిసేటట్టు కూడా వేసుకొని పోయి అట్లా ఒక 1 year దాకా ఆటో తోలి కొనుక్కున్నా. అప్పుడప్పుడు పోయి 1.5 year 1 year దాకా ఆటో తోలి ఐఫోన్ కొనుక్కున్నా. అనిపించింది ఒక్కోసారి పోతుండే ఎందుకు నాకు ఐఫోన్ ఎందుకు, సపరేట్ కూడా 10,000 ఫోన్ కొనుక్కొని ఉండక ఈ ఆటో ఏంది నేనేందని అనిపించేది. ఓకే. ఇప్పుడు ఏ ఫోన్ బెటర్ అంటారు? నార్మల్ ఫోన్ బెటర్ అంటారా, ఐఫోనే బెటర్ అంటారా? ఇది వాడినోళ్ళకైతే నార్మల్ ఫోన్ వాడడానికి రాదు కదా. ఓకే. సో మీరేమనుకుంటున్నారు మరి, మీకు ఏది నచ్చింది? ఐఫోన్ నచ్చిందా? అందుకే ఎంత ఉండే అప్పుడు ప్రైస్ మీరు దాని కొన్నప్పుడు? 62 ఉండే, ఈఎంఐలో తీసుకున్నా, మొత్తం 70 దాకా పడ్డది. 70 వరకు పడింది. కష్టపడి కొన్నారు అయితే ఫోన్ని? కష్టపడి బుర్ర తిని కష్టపడే కొన్నా. ఇంకోటి ఇంట్లో సపోర్ట్ కూడా ఇచ్చారు. అంటే ఒక నెల ఈఎంఐ వెళ్ళకుంటుంటే కూడా ఇంట్లో వాళ్ళు ఇచ్చారు. కొనేంత వరకు ఇబ్బంది పెట్టారు, కొన్నాక ఏమన్నా. ఓకే. సో ఇప్పుడు మీ రీల్స్ మీ ఇంట్లో వాళ్ళు చూస్తుంటారా? కొన్ని చూపిస్తాను నేనే. ఎందుకని మీరే కొన్ని చూపించి అన్ని చూపించలేక? డాడీ అన్నీ చూస్తాడు, తమ్ముడు అన్నీ చూస్తాడు, కానీ అమ్మకి అంటే గలీజ్ మాటలు వేయలేవు, అయ్యే చూపిస్తా. అమ్మా అంటే మీ మమ్మీకి అయితేనేమో గలీజ్ మాటలు ఏమి చూపిస్తా, సమాజానికి అయితే మాత్రం అన్నీ చూపిస్తావా? ఏంటో ఇది. మరి లేకుంటే ఇంట్లోకి వస్తే రానిస్తుంది, అన్నం పెడతా. ఇట్లయితే పెళ్ళి ఎవరు చేసుకుంటారు రేపటి రోజు? నిన్ను అవసరం లేదు నాకు ఇప్పుడంతా అవసరం లేదా? అవసరం లేదు, అది పెద్ద తలకాయ నొప్పి. అవసరం తలకాయ నొప్పి. ఇప్పుడు మళ్ళీ రేపు ఇక దీని మీద వేరే రీల్ కొడతాడు ఇప్పుడు ఇక పెళ్లి గురించి. అట్లానే ఏం లే, కొట్టాను ఇక. ఇంకా అమ్మాయిల గురించి మంచిగా చెప్తామని ట్రై చేస్తున్నా కానీ అయితే వాళ్ళు చేసే చేతులు అట్లున్నాయి. అంటే అందరు కాదు, అమ్మాయిలు అంటలేరు, ఉన్నారు కొందరు. ఆ కొందరు వల్ల అందరికీ రిమార్క్. అంతే. సో ఇప్పుడు నార్మల్గా కొంతమంది మాట్లాడుతుంటారు, ఎక్స్పోజింగ్ చేసే ప్రతి అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని, ట్రెడిషనల్గా ఉన్న ప్రతి అమ్మాయి గుడ్ అని చెప్పేసి అనుకుంటుంటారు కదా. తప్పది. తప్పు. మీరేమంటారు దాని మీద? అట్లా అవన్నీ అంటే వాళ్ళు ఓపెన్ మైండ్ సెట్ అన్నట్టు వాళ్ళది. ఎక్స్పోజింగ్ చేసుడు, ఇంకా మంచిగా బట్టలు వేసుకొని తిరగ అంటే ఎవరు ఏమనుకుంటే నాకేంది, నేను నా లెక్కనే ఉంటా అనే మైండ్ సెట్ వాళ్ళది. అస్సలు అయిన డాలిటిల్ ప్రిన్సెస్ ఎట్లుంటాయి అంటే ఏం తెలియకుండా నల్లి గొడవ ఆడంగిడంగా చూసి చేసేయండి చేస్తాయి. వాళ్ళు అసలైన వాళ్ళు. వీళ్ళు ఓపెన్గా ఉండేటోళ్ళు అంటే వాళ్ళ మైండ్ సెట్ ఓపెన్ అన్నట్టు, వాళ్ళే మంచోళ్ళు నిజానికి. ఓకే. సో ఇప్పుడు మీరు చేసిన అమ్మాయి, లవ్ చేసిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఎలా ఉండేది? డ్రెస్సింగ్ స్టైల్ మంచిగానే వేసే, టాప్ అంతా టాప్ ఇక మొత్తం ఎట్లా రోజు ఒకటి చూడాలన్నట్టు తయారవుతుంది. అమ్మాయిల గురించి అడగాలంటే ఎక్కడ ఏం మాట్లాడతారో మీరు అని భయం అవుతుంది నాకే. భయం ఏముంది, ఫస్ట్ ఆమె పెట్టిన బాధ అట్లాంటిది. అంత టార్చర్ ఏం చేస్తుంది మిమ్మల్ని? టార్చర్ ఏముంది, ఒక అబ్బాయి సిన్సియర్ లవ్ చేస్తే వాడిని కాదనుకోని ఇంకొక దగ్గర పోతే అంతకు మించిన టార్చర్ ఏముంటుంది. సో బాగా హట్ అయ్యారు అప్పుడు? ఇంకా చాలా హట్ అయినా, కానీ ఇక అందరి లెక్క చచ్చిపోవాలి అనే థాట్ వచ్చింది, కానీ ఏ రోజు కూడా చావాలనుకున్నాను. సో అప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ ఉన్నా ఎవడున్నా అప్పుడు వేరే ఉంటుంది. ఏ వద్దురా మామ తాగుదామంటారు, తిన్నా అంటే తాగక ముందుకు ఆలోచిస్తాం కదా, తాగిన తర్వాతకి ఇంకే ధైర్యం వస్తుంది చచ్చిపోవాలని. కానీ ఏం వేస్ట్, ఎవరున్నా ఏం చేసినా ఒక అమ్మాయి మోసం చేసిందంటే వాడి మైండ్లో ఏం ఫిక్స్ అయితే అదే చేస్తాడు ఇక పక్క. అది మనమే వద్దురా, అట్లా వద్దురా, మన అమ్మాయి ఉన్నారు. ఒక పిల్ల 2-3 రోజులు ఉండి వెళ్ళిపోయే పిల్ల పోతేనే మనం అంత బాధపడుతున్నాం. ఇంత కొడుకుని పోగొట్టుకుంటే మన అమ్మాయి ఎంత బాధపడతారు. ఇలా కొట్టినా కాదు ఆల్రెడీ. ఓకే. సో ఇదొక్కటి మంచి వర్డ్ అనమాట. ఇప్పటివరకు నేను అన్నిట్లలో బెస్ట్ అనిపించింది నాకు. సో ఇప్పటివరకు మిమ్మల్ని ఒక అమ్మాయి మోసం చేసింది కదా, మరి మీరు ఎవరిని మోసం చేయలేదా? అంటే ఆ మొక్కతే బ్యాడా, మీరు బ్యాడ్ కాదా? నేను ఎవరిని మోసం చేయాలంటే నేను చేసినా అనుకోలే. అంటే చేసే ఉన్నారు కానీ మీరు చేసినా మీరు అనుకోలే, అంతేనా? చేసినా నేను అనుకోలే, ఫస్ట్ ఇంకోవరిని లవ్ చేయలేదు. ఇప్పుడు తప్పు ఎప్పుడైనా కూడా 2 sides ఉంటుంది మోస్ట్లీ. సో మీరు ఆమెకి ఇచ్చే లీనియన్సే కావచ్చు, లేదంటే మీరు చేసే బిహేవియర్ వల్ల తను చేంజ్ అయ్యి ఉండొచ్చు, అలా కూడా అనుకోవచ్చు కదా. నేను చేసిన తప్పేం తెలుసు ఆ విషయం, ట్రూగా లవ్ చేసిన ఆమెకు నచ్చలేదు. అలా ఆమెకి ట్రూగా లవ్ చేసేటోళ్ళు కాదు, రోజు పైసలు పెట్టి బండ్ల మీద తిప్పుకొని రోజు ఒక రూమ్కి తీసుకుపోయి అట్లా కావాలి. ఓకే. ఫ్లర్టింగ్ అంటే ఏంటి మీ దృష్టిలో? పని పాట లేని చేస్తారు ఇష్టం. సో మీరు ఏ అమ్మాయిని ఫ్లర్టింగ్ చేయలేదంటారా? చేయలే.
చేయలే. ఇన్స్టాగ్రామ్లో ఈయనకి ఎవరైనా పర్సనల్గా మెసేజెస్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, మెసేజ్ పెట్టు, కింద కామెంట్ పెట్టు. కామెంట్ పెట్టకపోయినా పర్లేదు, నా పర్సనల్ ఐడికి పంపించిన నేను మెన్షన్ చేస్తా, స్క్రీన్ షాట్ కొట్టి స్క్రీన్ షాట్ తీసి విత్ ప్రూఫ్స్ బయట పెడతా బండారం. అంతేనా? ఓకే. సో మమ్మీ డాడీ గురించి ఇప్పుడు ఈ వీడియో అయిపోయినాక మమ్మీ వాళ్ళు చూస్తుంటారు కదా? చూస్తారు, పక్కా చూస్తారు. పక్కా చూస్తారు. నువ్వు చూపిస్తారు కూడా నాకు తెలుసు, ఎందుకంటే బూతులు లేవు కాబట్టి. నేను చూపెట్టాను. ఫస్ట్ తమ్ముడు చూపిస్తాడు. తమ్ముడు పక్కా చూపిస్తాడు. సో మమ్మీకి డాడీకి ఏమైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తావు మా మీడియా తరపున? ఏం చెప్పేది లేదు. ఈరోజు కూర్చున్నా అంటే దానికి కారణం వాళ్ళు. ఈరోజు అని కాదు, ఎప్పటికైనా నేను మంచి అంటే నేను ఫ్యూచర్లో మంచి అయినా దానికి కారణం వాళ్ళే, నేను చెడిపోయిన కారణం వాళ్ళే, దేనికైనా వాళ్ళే. సో ఇప్పుడు అమ్మాయిల గురించి ఆలోచించి లైక్ దేవదాసులు అయిపోతున్న అబ్బాయిలకి ఏం చెప్తారు? ఏం చెప్పారు? డైలాగ్లే చెప్తారు అన్ని. డైలాగ్ చెప్తున్నా కదా, ఆ డైలాగ్లలో ఆ డైలాగ్లలో మీనింగ్స్ ఉంటాయి. దేవదాసులా కావాలనుకున్న వాళ్ళు నా ప్రొఫైల్లో ఊర్రి చూడుర్రి. ఆలోచన కూడా రాదు అమ్మాయిలు లవ్ చేద్దామని. ఓకే. సైకో చింటూ అనమాట. సైకో మాట్లాడుతుంటాడు జరా, అంతే అంతే. ఆయన ఇన్స్టా రీల్స్ నేను చూస్తేనే ఓ అమ్మో అనుకున్నా. నేను రీల్స్ ఎక్కువ చూడలేదు ఆయన, అట్లా ఉంది స్లాంగ్ మీది. అంటే అందరికీ అన్ని నచ్చాలని లేదు, అందరికి అన్ని నచ్చాలని లేదు, నేను ఎవరు నచ్చాలని నాకు అస్సలు లేదు. నేను ఎట్లా బయట ఎట్లుంటానో రీల్స్లో కూడా అట్లనే చూపెడుతున్నా. నాకు ఆ అమ్మాయిని ఏది తిట్టాలనుకుంటున్నా అలా తిరుగుతున్నా. వేరే వాళ్ళకి కూడా కనెక్ట్ అవుతున్నాయి, స్టోరీలు పెట్టుకుంటున్నాను, అంతే. అంతే. సో ఇప్పుడు మీరు బయటకు వెళ్తున్నప్పుడు కానీ మీకు ఫ్యాన్ బేస్ ఉంది ఇప్పుడు కాబట్టి, ఎవరైనా అమ్మాయి వచ్చి మిమ్మల్ని ప్రపోజ్ చేస్తే ఏంటి పరిస్థితి? ఏం లే, జస్ట్ ఒక స్మైల్ వదిలేస్తారా అట్లా? అప్పుడు పడిపోయింది రా అబ్బాయి నాకు అని అనుకుంటుందేమో మరి. స్మైల్ ఇచ్చంటే వదిలేను కానీ చూద్దాం అప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంటుంది. ఓకే. మీ లైఫ్లోకి ఒకవేళ ఎవరైనా అమ్మాయి రావాలి అనుకుంటే ఎలాంటి అమ్మాయి రావాలనుకుంటున్నారు? ఏం లేకుండా ఏం లేదు కానీ మంచి క్యారెక్టర్ ఉంటుంది చాలు. ఈ రోజుల్లో లేదంటారు క్యారెక్టర్? లేదు, ఉన్నది కానీ అందరికి లేదు. క్యారెక్టర్ ఉంటే సరిపోతుంది. ఉన్నారు చాలా తక్కువ ఉన్నారు. ఎవరో ఉండుంటాడు కానీ నిజాలు మనకు చెప్తారేడినా. లవర్ లేదు. మా డాడీ కెరికే మమ్మీ కెరికే వాళ్ళు కూడా చూస్తారు. మమ్మీ కెరికే డాడీ కెరికే. ఓకే. సిస్టర్ బ్రదర్స్ ఉన్నారు కదా, కొంతమందికి సిస్టర్స్ లేని వాళ్ళు ఉంటారు, బ్రదర్స్ లేని వాళ్ళు కూడా ఉంటారు, ఇంట్లో సింగిల్గా ఉండి ఏ తోడు లేని వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళ గురించి వీడియోస్ చేయొచ్చు కదా మంచిగా, ఏదో ఒకటి. నేను నా అన్నగానో లేకపోతే బ్రదర్స్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, నేను మీకు ఈ టైప్లో చేయొచ్చు కదా. ఎందుకని ఎప్పుడు అమ్మాయిల మీద పడి ఏడుస్తారు, లేకపోతే లవ్ ఫెయిల్యూర్ అంటారు, లేదంటే ఫ్రెండ్స్ అంటారు, ఈ తాగుదాం తిందాం ధూమ్దాం చేద్దాం, ఇదంతా ఎందుకు అసలు? జస్ట్ ఆ డైలాగ్ వరకే చూపిస్తాను. అంత ఫేమ్ కోసమే, ఫేమ్ కోసమే అంత, ఇది ఫేమ్ కోసము ఏమంటారు చూసినారా? ఫేమ్ కోసం అంటే నేను అంటే క్రియేట్ చేసి కొడతలేను ఫేమ్ కోసం. నాకు జరిగినాయి, నేను ఎక్స్పీరియన్స్ అయినా. మీరు చేయకూరి అట్లా కాకూరి, అంతే. మీరు చేయకూరి అట్లా కాకూరి అని అంతే. ఓకే. అట్లా ఫేమ్ కంటిన్యూ అవుతుంది. వస్తుంటే ఎవరికైనా ఉంటుంది ఆశ, ఇంకా పెంచుకోవాలి ఫేమ్ అనేది. మీ మమ్మీ మీకోసం ఏడ్చిన రోజు ఉందా? ఏడ్చిన రోజు అంటే ఏం లేదు ఇంతవరకు. అంటే మమ్మీ మీకు చెప్పు ఉండకపోవచ్చు కానీ లోపల ఎంత కుమిలిపోయి ఉంటుంది. ఈ రోజు వరకు అయితే నేను ఏం చేసినా సపోర్ట్ చేసింది. మొన్న రీసెంట్గా బండి నుంచి పడ్డప్పుడే కొంచెం ఎడ్మోకం పెట్టింది, బైక్ నుంచి పడ్డా. ఓకే. అబ్బాయిలు చాలా వరకు చూస్తున్నాం, ఒక 50% 70% అనుకుందాం. అమ్మాయిలు అమ్మ వాళ్ళని చూసుకుంటే అబ్బాయిలు అమ్మ వాళ్ళని చూసుకోకుండా బయట వదిలేయడమే కానీ, అనాథాశ్రమాలలో వదిలిపెట్టడం కానీ, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా. సో ఈరోజు మీరు ఏం పని చేయకుండా మీ పేరెంట్స్ని రేపటి నాడు ఎట్లా పోషిస్తారు మరి? చేస్తా, పని పక్క చేస్తా. టైం ఏం పని చేద్దాం అనుకుంటున్నారు? పొలం ఉంది మాకు, అది ఇంకా రాలే కదా. అంటే వస్తుంది, మాకే వస్తుంది. అంటే పంచుకోలే మేము, అంతే. ఇక పంచుకుంటే మాకు వస్తుంది. చేస్తే ఒకవేళ అనుకుంటున్నా చేద్దామని కాదు, డైరీ ఫామ్ పెడదామని అనుకుంటున్నా. అట్లయితే వేరే వాళ్ళ పనికి పోకుండా మన సొంత పని మన ఇంట్లో చేసుకోవచ్చు. అప్పుడు ఎవరికి ఇబ్బంది ఉండదు. ఓకే. వచ్చే అమ్మాయి నాకు ఇంత కట్నం ఇవ్వాలి, అంత కట్నం ఇవ్వాలని ఏమైనా ఉన్నాయా కోరికలు? లేవు. కట్నాలు అస్సలు ఏం లేవు. అంటే కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటా అంటున్నావు ఇప్పుడు నువ్వు? అట్లానే ఉంటుంది. అమ్మా కట్నం కావాలంట. కట్నం కావాలంటే కనీసం ఖర్చుల మందం ఆమె ఖర్చుల మందం తెచ్చుకుంటే సరిపోద్ది. నాకే మొత్తం ఇల్లు మీద ఇల్లేసి ఏమంటలే. ఇల్లు మీద ఇల్లేసి ఏమొద్దు కానీ ఆమె ఖర్చుల మందం. ఎందుకంటే నాకు కూడా ఒక చెల్లి ఉంది కదా. ఇప్పుడు నేను అవతలని ఎట్లా ఇబ్బంది పెడుతున్నాను, రేపు నా చెల్లని చేసుకునేటోళ్ళు కూడా నన్ను అట్లనే ఇబ్బంది పెడతారు. ఓకే.
సో సాంగ్స్ ఏమైనా పాడడం వచ్చా మీకు? అది మంచిగా తప్పించుకుంటున్నాడు ఈయన రీల్స్ నేను కొన్ని ప్లే చేస్తాను చూడండి. ఎట్లున్నాయంటే నేను చెప్పలేను కాబట్టి అసలు ఇందులో డైలాగ్స్ ఏం అడగలేకపోతున్నాయి. మన బూతులు ఏమంటే ఒక 2 డైలాగ్స్ చెప్పొచ్చు కదా, ఏం చేద్దాం ఇంటర్వ్యూ. అందరు నువ్వు ఎట్లుంటున్నారా ఇంత హ్యాపీగా అని అంటే, నా పిల్లని ప్రేమకిచ్చుడు ఆపేసి నా తల్లికి ఇస్తున్నా బ్రో, అందుకే ఇంత హ్యాపీగా ఉన్నా అని చెప్పేసి ఒకటి పెట్టిన. అదొకటి, ప్రేమించిన పిల్ల వదిలేసిందని చనిపోయే రోజులు ఇవి. బ్రదర్ ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకో, ఒక పిల్ల వదిలేసి ఇంకో పిల్ల వస్తుంది మన లైఫ్లోకి, కానీ మనకు కనిపించిన అమ్మకు ఇంకో కొడుకు రాడు అని కొట్టిన. అది రీచ్ ఇచ్చేది. అంతే, మంచిగా ఉంది, మీనింగ్ కూడా చాలా బాగున్నాయి. సో ఇట్లాంటివి చేయండి, మంచిగా ఇన్స్పిరేషన్గా ఉంటాయి పక్కన వాళ్ళకి. మన అమ్మ నాన్న మనల్ని ఎంత పోషిస్తారు అంటే చిన్నప్పటి నుంచి అట్లా కొట్టడం వస్తుంది, ఇట్లా కొట్టడం వస్తుంది, కానీ అట్లొద్దు, ఇట్లనే చేస్తే బాగుంటుందని చేసి ఇట్లా కూడా చాలా చేసిన. మమ్మీ గురించి చేసిన, డాడీ గురించి చేసిన, ఫ్రెండ్స్ గురించి కూడా చేసిన. నా అనుకున్న దోస్తులకి నేను ఒకటే చెప్పాలనుకున్నా, ప్రాణమైన ఇస్తారండి మీకోసం, కానీ పైసలు అడగకురి. ఇచ్చేటప్పుడు మంచోని అవుతా, కానీ అడిగేటప్పుడు పగోని అవుతా అని కొట్టిన. అంతే కదా రియల్గా కూడా జరిగేది. సో మీ ఫ్రెండ్స్ అట్లా మీ దగ్గర నుంచి ఎవరైనా పైసలు తీసుకొని మోసం చేసిరా? చేయలే. నిజమా? నిజం. ఫస్ట్ నాకు వాళ్ళకి ఇచ్చే అంత లేదు కదా. సో పోనీ మీరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తకుండా మామ నేను బిజీగా ఉన్నా అట్లా చెప్పిన రోజు? నేను ఎవ్వరి కానించి ₹1 తీసుకోలే. ఒకవేళ తీసుకున్నా ఎమ్మటే ఒక 10 డేస్లో ఇచ్చేస్తా. ఫస్ట్ తీసుకోలే, వాళ్ళేం పని చేయరు, నేనేం పని చేయను, నాకు అడగతుండో వాళ్ళకి అడగతుండో, అంతే. అంత ఒకటే బ్యాచ్. అంతే, అంత ఒకటే కందనంటావు. సైకో చింటూ అసలు మంచోడేనా? కాదు, చెడ్డోడు. సైకో చింటూకి ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి? అమ్మాయిలని హేట్ చేయడం, లైక్ స్మోక్, డ్రింక్ ఇట్లాంటివి ఏం లేవా? లేవు. ఉన్నా కూడా ఇప్పుడు ఎందుకు చెప్తారులే, మళ్ళీ వాళ్ళ మమ్మీ చూస్తుంది ఇంటర్వ్యూ మనలో. ఇంతకుముందు చేసేది, డ్రింక్ చేసేది. అది కూడా అమ్మాయి కోసం అని ఏం కాదు, ఫ్రెండ్ సర్కిల్ అయింది, అవుతుంది. అది ఆమె ఉన్న లేకముందు నుంచి కూడా చేసేది, కానీ ఆమె వచ్చినాక కొంచెం ఎక్కువ అయింది. డ్రింక్ చేసేది, అది కూడా బియర్ ఒకటే తాగేది. ఆపేసి కూడా చాలా రోజులు అవుతుంది. సైకో చింటూకి గొడవలంటే ఇష్టమా అంటే ఇష్టం ఉండదు. పైల్వాన్ అనుకుంటున్నారా కొంతమంది? అబ్బాయిలు ఉంటారు కదా, కొంతమంది గ్యాంగ్ వేసుకొని పోతుంటారు. అంతవరకు నేను తెచ్చుకోలే. ఫస్ట్ నా జోలికి ఎవ్వరు రారు, వచ్చినా కానీ కాంప్రమైజ్. ఆల్మోస్ట్ ఎంత పెద్ద లొల్లైనా కానీ కాంప్రమైజ్ నా ఇంట్లో విషయానికి వస్తుంది తప్ప. ఓకే. సైకో చింటూ కోపం ఎక్కువనే, అందుకే సైకో అని పెట్టుకున్నావా ముందు పేరు? సైకో అని అంటే నేను చెప్పినట్టు వినకపోయారు అనుకో, అవతల వాళ్ళు పిచ్చిలు వేసిపోతుంది నాకు. సైకో అయిపోతారు అప్పుడు. నేను ఏది చెప్తున్నా అంటే నేను చెప్పింది కరెక్ట్ అయినా తప్పైనా, ఒకవేళ నేను ఇది చెప్తా, ఇది చేద్దాం మామ, ఇది చేద్దాం అమ్మ, ఇది చేద్దాం డాడీ అంటే చెప్తే వినకపోతే నాకు సైకిల్ వేస్తుంది అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు నేను వినకుండా క్వశ్చన్ అడిగితే కోపం వస్తుందా? అట్లానే ఏం లేదు. ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్గా మీ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ లైఫ్లో, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా, ఇలాంటి రోజు అంటే కొంతమంది అనుకుంటారు కదా, ఈరోజు చాలా ఇంకా నాకు మళ్ళీ రేపటి రోజు ఏది చూడాల్సి వస్తుందో తెలియదు అన్నట్టు అనుకుంటారు కదా, అట్లాంటి మూమెంట్ అంటే మనకు అంత నాకేం రాలే, కానీ నా సొంత పైసలతో మా అమ్మకి చీరలు కొనిచ్చిన, అప్పుడు మంచిగా అనిపించింది. అంటే ఇక అది వేరే వాళ్ళకి ఎట్లనో తెలియదు, కానీ నాకైతే సాటిస్ఫై, మంచిగా అనిపించింది. ఓకే. చెల్లికి తమ్ముడికి ఏమి ఇప్పియలేదా? ఓన్లీ అమ్మకేనా? మమ్మీకే. డాడీకి? డాడీ నాకే ఇప్పిస్తాడు, నేనేం పని చేయనుగా, ఏమన్నా అడిగితే ఇప్పిస్తాడు. డాడీ కూడా. మీరేం పని చేయరు కదా, మరి మమ్మీకి ఎట్లా చీరలు కొనిపించారు? ఏదో ఒక పని. నేను నిజానికి ఎల్ఈడి ఆపరేటింగ్, డ్రోన్ ఆపరేటింగ్ పోతా, అప్పుడే పోతా, ఎప్పుడు పోను. నాకు ఎప్పుడైతే పైసలు ఇంపార్టెంటో నేను అప్పుడే పోతా. ఒక్కొక్కసారి కంటిన్యూగా చేసిండు అనుకో, పైసలు ఎక్కువ అవుతాయి ఇక. ఎట్లా అంతకుముందు తాగుతుంది, ఖర్చు అయ్యేది, ఇప్పుడు తాగాను కదా, ఉంటే కొనిచ్చి. ఓకే. సో మీ లైఫ్ స్టోరీ మొత్తం టోటల్గా ఇదనమాట. ఇప్పుడు మీకు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకైనా, గుడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకైనా, మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళకైనా, మిమ్మల్ని హేట్ చేసే వాళ్ళకైనా ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం. చాయిస్ ఈజ్ వాళ్ళు మంచి పెట్టినా నాకు ఏం రాదు, రూపాయి రాదు. వాళ్ళు చెడు పెట్టినా నాకు రూపాయి రాదు. ఎవ్వరు ఏం పెట్టినా నాకు రూపాయి రాదు. అసలు నా గురించి వాళ్ళు మాట్లాడుకుంటుంటే అసలు నాకు ఎవ్వరితో సంబంధం లేదు. ఫస్ట్ నేను, నా ఫ్యామిలీ. మీరు, మీ ఫ్యామిలీ. ఎందుకురా బాబు సైకో చింటుతో పెట్టుకుంటారు, పోయి అని చెప్పాలి ఇప్పుడు నేను వాళ్ళకి. ఫేవరెట్ హీరో ఎవరు సైకో చింటుకి? ఎవరు లేరు. హీరో ఎవరు లేరా? ఒక్కటి వచ్చేసి హీరో అని ఏం చెప్పాను, నాకు ఏదైనా ముందు అంటే హీరో అని పక్క పెట్టు, నాకు సంబంధం లేదు వాళ్ళ గురించి. నాకేమైనా ఒకటంటే మా డాడీ, ఇంకోటి మా మామ.
మా అమ్మ సపోర్ట్ చేస్తాడు, ఏం చేసినా సపోర్ట్ చేస్తాడు ఆయన కూడా. ఇంకోటి మా చిన్న పిన్ని కూడా చేస్తుంది, పిన్నిలు ఇద్దరు చేస్తారు, చిన్న పిన్ని కొంచెం ఎక్కువ చేస్తుంది. సో ఇప్పుడు ఆయన హీరోయిన్లు అన్నాం అనుకో, మళ్ళీ హీరోయిన్లు అంటే మళ్ళీ అమ్మాయిలు అని చెప్పేసి మళ్ళీ మాట్లాడతాడు. నేను హీరోయిన్ల గురించి అడగను, హీరోల గురించి అడగను. అవసరం లేదు నాకు వాళ్ళ గురించి, వాళ్ళు ఒక యాక్టర్లు ఎంటర్టైన్ చేస్తారు అంతే. ఇప్పుడు మీరు ఒక యాక్టర్ అయిపోయారు, అందుకే నేను యాక్టర్ అని చెప్పట్లేను, వాళ్ళు ఒక యాక్టర్, వాళ్ళ పుణ్యానికి ఏం ఎంటర్టైన్మెంట్ చేస్తారు. టికెట్ తీసుకుంటున్నాం, థియేటర్ పోతున్నాం, చూస్తున్నాం. మీరు పుణ్యానికే చేస్తారుగా. ఎవరు అని పుణ్యానికే చేస్తా, పుణ్యానికి చేసేటోళ్ళని చూడరు అని చెప్తుండే ఆయన. అట్లా నేను ఎందుకు అనుకోవాలి, అట్లా ఏం లేదా? ఓకే, సో ఎలా అనిపించింది ఇంటర్వ్యూ? మంచిగా ఎక్స్పెక్ట్ చేసారా ఇంకేమైనా క్వశ్చన్స్ అడుగుతా? నేను అడుగుదాం అనుకున్నా, నాకు ఏం తెలియదు అంబేద్కర్ గారి గురించి అడగంగానే నేను ఏ క్వశ్చన్లు అడగాలో నాకు అర్థం కాలేదు, కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నా. యాక్చువల్లీ ఎన్ని డిగ్రీలు ఉన్నాయి తెలుసా అంబేద్కర్ గారికి? తెలీదు. ఏం చెప్పినా ఫస్ట్ చెప్పినా నాకేం తెలియదు, మీద మీద తెలుసు, దాన్నే డైలాగ్లలో కొడుతున్నాను. ఓన్లీ అంటరాని వాళ్ళ కోసం పోరాటం చేసిండు, తక్కువ కులం వాళ్ళ గురించి, అంతేనా? వాళ్ళ గురించి అందరి గురించి చేసిండు అనేది ఒకటి. అంటే ఈరోజు ఒక అమ్మాయి ఒక కరెక్ట్ ఇంటికి వచ్చి ఆఫీస్కి పోతుంది, ఆఫీస్ నుంచి ఇంటికి పోతుంది అంటే దానికి ఒక కారణం ఆయన అనేది ఒకటి తెలుసు. అంతవరకే, నాకు పెద్ద ఆయన గురించి ఏం తెలియదు, తెలిసిన వారికి కొడుతున్నా అంతే. రాజ్యాంగం రాశారు అంబేద్కర్ గారు అని తెలుసా? ఫుల్ నేమ్ ఏంటి అంబేద్కర్ గారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది ఒక్కడే తెలుసు. అది ఒక్కడే తెలుసు, దానికి ముందు ఇంకొక నేమ్ ఉంటుంది అది తెలియదు. బాబాసాహెబ్ ఏది ఉంటుంది అని అంత ఏం తెలియదు, నేను చెప్తున్నా, తెలిసిన వరకే చెప్తున్నా. ఓకే, ఆనెస్ట్గా ఒప్పుకున్నారు, ఇంకా నేనేం అడగను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఇప్పటివరకు ఇంటర్వ్యూ. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే కీప్ వాచింగ్. సో ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి.